క్రీడలు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా శారీరక దృఢత్వానికి దోహదపడతాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి అడిషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ క్రీడా దినోత్సవ ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సైతం ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో క్రీడా మైదానాల ఏర్పాటు మొదలు పెట్టడం జరిగిందని అన్నారు. అనంతరం క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రపంచ స్థాయిలో క్రీడాకారునిగా ఎదిగినటువంటి వ్యక్తిని జన్మదినం సందర్భంగా వారం రోజుల పాటు ఈరోజు రన్వేతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో అదేవిధంగా స్టేడియంస్ తో పాటు క్రీడాకారులకు ఉత్తేజపరిచే విధంగా ఈరోజు సహకరించే విధంగా ఈ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా క్రీడాకారులను మీరు ప్రోత్సహించే విధంగా ఇక్కడ క్రీడలు నిర్వహించలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అదేవిధంగా స్టేడియంల కొరకు కూడా ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించి విద్యతో పాటు క్రీడలు కూడా సమాంతరంగా తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని గడ్డను మట్టిని ప్రపంచ స్థాయికి తీసుకుపోయే విధంగా ఈరోజు జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో కూడా గోల్డ్ మెడల్ ఈరోజు సాధించేటువంటి దిశలో ఒక మహిళలతో పాటు పురుషులు కానీ క్రీడాకారులు విద్యకు అదేవిధంగా క్రీడలకు ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుందని మీకు తెలియజేస్తూ